రాజుపాలెం మండల పరిధిలో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు స్టూడెంట్ కిట్స్ అందజేశాం. ఎంఈఓ 2 నరసింహారావు. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ఎంఈఓ 2 నరసింహారావు మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజుపాలెం మండల పరిధిలో 37 ప్రాథమిక పాఠశాలలు, 4 యూపీ పాఠశాలలు, 6 ప్రధాన పాఠశాలలు, 1 కేజీబీయూ పాఠశాల ఉందన్నారు. అలానే 6 ప్రైమరీ పాఠశాలలు, 1 యూపీ స్కూలు ఉర్దూ మీడియంలో ఉన్నాయన్నారు. మండలంలో 4453 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. 4453 మంది విద్యార్థులకు గాను స్టూడెంట్ కిట్స్ 27,500 సంబంధించి పాఠ్యపుస్తకాలు రావడం జరిగిందన్నారు. 6, 7, 8, 9, 10 విద్యార్థులకు నోట్బుక్స్, 1 నుండి 10 తరగతి విద్యార్థులకు బ్యాగులు, 1 నుండి 5వ తరగతి బాలికలకు బెల్టులు, 1 నుండి 10వ తరగతి బాలులకు బెల్టులు పాఠశాలకు పంపించడం జరిగిందన్నారు. ఇక మండలానికి యూనిఫాము, షూ రావాల్సి ఉందని తెలిపారు. హలో, దిస్ ఈజ్ కేవీఎల్ నరసింహారావు, ఎంఈఓ 2 రాజుపాలెం, పల్నాడు డిస్టిక్. రాజుపాలెం మండలంలో 37 ప్రాథమిక పాఠశాలలు, 4 యూపీ స్కూల్స్, 6 హై స్కూల్స్, 1 కేజీబీవీ తెలుగు మీడియంలో ఉన్నాయి. అట్లాగే 6 ప్రైమరీ స్కూల్స్, 1 యూపీ స్కూలు ఉర్దూ మీడియంలో ఉన్నాయి. మొత్తం టోటల్గా స్టూడెంట్స్ మొత్తము 44,453. ఈ 44,453కి స్టూడెంట్ కిట్స్ కింద 27,500 టెక్స్ట్ బుక్స్ వచ్చినాయి, పాఠ్యపుస్తకాలు. అవన్నీ కూడా పాఠశాల స్టాక్ పాయింట్లకు పంపించడం జరిగింది. అట్లాగే టెక్స్ట్ బుక్స్తో పాటు 6, 7, 8, 9, 10 తరగతి పిల్లలకి నోట్బుక్స్, అట్లాగే 1 నుంచి 10 తరగతుల పిల్లలకి బ్యాగులు, అట్లాగే 1 నుంచి 5 తరగతుల బాలికలకి బెల్ట్లు, 1 నుంచి 10 తరగతుల బాలులకి బెల్ట్లు వచ్చి ఉన్నాయి. ఈ మొత్తం కూడా ఈ మండల స్టాక్ పాయింట్ నుంచి కూడా పాఠశాలకు పంపించడం జరిగింది. ఇక మనకి యూనిఫాము, షూ రావాల్సి ఉన్నది. అవి రాగానే వెంటనే పంపిస్తాం. థ్యాంక్ యూ.